గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మోడీ గారు చాలా మంది కూడా అనుకునేది ఏంటంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి థంపింగ్ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అంటారనమాట. అందులో దానికి తోడు ప్రశాంత్ కిషోర్ కూడా రెండు మూడు మాటలు అమ్మేసుకున్నాడు కదా మొన్న వచ్చేసి. ఈసారి మోడీకి 300 పైగా సీట్లు వస్తాయి, మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, ఇది ఇది అని చెప్తా ఉన్నారనమాట. కానీ మనం వాస్తవానికి చూసుకుంటే మాత్రం సార్, నార్త్లో మాత్రం మోడీకి యాంటీ వేవ్ మాత్రం బాగా కనబడతా ఉంది. ఎస్పెషల్లీ రాజస్థాన్ చూడండి, మహారాష్ట్ర చూడండి, మళ్ళా మన మధ్యప్రదేశ్ చూడండి, ఇవన్నీ చూస్తే మాత్రం గుజరాత్ కూడా, ఉత్తరప్రదేశ్ లో కూడా ఉత్తరప్రదేశ్ గుజరాత్లో కూడా ఈసారి పర్టికులర్గా గుజరాత్లో కూడా వాళ్ళకి నెగిటివ్ వేవ్ అయితే కనబడుతుంది. అందులో కొంతమంది కంప్లీట్గా బీజేపీ వాళ్ళని బ్యాన్ చేస్తున్నారు అనమాట. ఎస్పెషల్లీ క్షత్రియ కుటుంబాలు వీళ్ళంతా కూడా బీజేపీని దూరం పెడుతున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే అంటే మనం గత 2 సార్లు ఎప్పుడు చూడండి, ఈసారి మాత్రం చాలా హైలైట్ కనబడతా ఉంది. అలాగే ఎంతో కొంత రాహుల్ గాంధీ మీద కూడా పాజిటివ్ ఒపీనియన్ అయితే పెరిగింది. ఇప్పుడు ఆయన పిఎం అయిపోతారని చెప్పను కానీ కంపల్సరీ పాజిటివ్ ఒపీనియన్ అదివరకు మీద కంపల్సరీ పెరిగింది. ఆయన మోర్ క్లోజ్ టు ద పీపుల్ ఉంటున్నారు, నరేంద్ర మోడీ గారు ఏమో ఫార్ అవే ఫ్రమ్ ద పీపుల్ ఉంటున్నారు. అదొకటి. సో ఇంత నెగిటివిటీ, ఇంత యాంటీ ఉంటే కూడా మన వాళ్ళు అందరూ కూడా మోడీ వచ్చేస్తాడు, మూడో వచ్చేస్తాడు అనే భ్రమలో ఎందుకు ఉంటున్నారు సార్? అంటే మనం గ్రౌండ్ రియాలిటీ మనం లేమా, వాళ్ళు లేరంటారా? యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీ ఒకసారి అర్థం చేసుకోవాలంటే రాజస్థాన్ లో ఉమ్, ఎన్నికలు జరిగాయి. బీజేపీ గెలిచింది. ఉమ్, కాంగ్రెస్ దగ్గర నుంచి అధికారం కైవసం చేసుకుంది. ఉమ్, కానీ ఈక్వేషన్స్ వేసి వాళ్ళు కూడా ఏం చేశారు, ఇంతకు ముందు పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు లాగా తన్నుకోటాలు, మాకు సీఎం సీట్ అంటే మాకు సీఎం సీట్ అని కొట్టుకోటాలు ఇవన్నీ జరుగుతాయి. ఈ ఉమ్, దీంట్లో వసుంధరా రాజే అని ఇది పక్కన పెట్టేసి ఉమ్, అదే సీఎం ని మార్చడం జరిగింది. ఉమ్, మార్చిన తరువాత ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఉమ్, ఆ ఎలక్షన్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల్రెడీ మినిస్టర్ కూడా అయ్యాడు. ఉమ్, 12,000 అపోజిషన్ మెజార్టీతో గెలిస్తే ఇతను ఓడిపోయాడు. ఏంటి, దానికి నెల రోజుల ముందే గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఉమ్. దీన్ని ఏమంటారు, ఏమనుకోవాలి దీన్ని? మీరు చెప్పినట్టుగా సోషల్ ఇంజనీరింగ్ చేద్దామని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలు పెట్టింది. బీజేపీ వాళ్ళు పుట్టించిన అతి దారుణమైన మాట సోషల్ ఇంజనీరింగ్. దీన్ని అచ్చ తెలుగులో చెప్పాలంటే కులాల మధ్య కుంపట్లు. దీన్ని సొఫిస్టికేటెడ్ గా ఇంగ్లీష్ లో సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు. అదే సినిమాలో ఎన్టీఆర్ చెబుతాడు, అక్కకి చెల్లికి, చెల్లికి అక్కకి, అన్నకి తమ్ముడికి, తమ్ముడికి అన్నకి, అమ్మకి కొడుక్కి, కొడుక్కి అమ్మకి, అత్తకి మామకి, అల్లుడికి తోడికి అందరి మధ్య విభేదాలు సృష్టించి మీరు మా రాజ్యాన్ని మొత్తం కైవసం చేసుకున్నారు అని. అట్లాగనే వీళ్ళు కూడా కులాల మధ్య కుంపట్లు పెట్టి చేద్దాం అనుకున్నారు. ఆ కుంపట వాళ్ళకే సెగ్గొట్టింది. యూపీలో తిరిగి యోగి ఆదిత్యనాథ్ గెలిచాడు, మళ్ళీ సీఎం అయ్యాడు. కానీ అసలు విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 50 సీట్లు కోల్పోయి ఆయన సీఎం గా నిలబడ్డారు. ఉమ్. ఆ 50 సీట్లని సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గెయిన్ చేసి 110 సీట్లతోటి అపోజిషన్ లో ఉన్నారు. దీన్ని ఎలా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆయన ఆ కోల్పోయిన 50 సీట్లు ఎందుకు కోల్పోయారు? యోగి ఆదిత్యనాథ్ అంత గొప్పగా పనిచేస్తా ఉన్నాడు, నరేంద్ర మోడీ ప్రభావం ఉంది, బీజేపీ యొక్క ప్రభావం భయంకరంగా ఉంది. ఇన్ని జరుగుతుంటే మరి అఖిలేష్ యాదవ్ 110 సీట్లు ఎలా వచ్చాయి? ఒక స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గా ఎలాగ నిలబడగలిగాడు? అసలు ఇంకా బీహార్ లో కూడా నితీష్ కుమార్ ని లాగాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి? మహారాష్ట్రలో ఈ శివసేనని 2 భాగాలుగా చేసి అసలు గుర్తు కూడా లేకుండా చేసి ఆ అసలైన శివసేన వారసులకి ఏమీ లేకుండా చేసేసి షిండేని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఉద్ధవ్ ఠాకరే మీద ఎంత సింపతి ఉంది? శివసేన 2 భాగాల్లో కూడా బీజేపీతో కలిసి ఉన్న షిండే శివసేనకి ఏమాత్రం ప్రభావం లేకుండా పోయింది. ఉద్ధవ్ ఠాకరే ఇండియా కూటమిలో కలిసి అతను బాగా గట్టిగా ప్రజల్లో ఈసారి ప్రభావం చూపించగలుగుతున్నాడు. అసలు శివసేన ఏర్పడిందే ఒక ఆ మరాఠా ఉద్యమ భావంలోంచి ఏర్పడింది. అలాంటి దాని మీద ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన ఒక గుజరాతీయుడు ఆడిన ఒక వింత నాటకంలో వాళ్ళు బలిపశువులు అయ్యి ఉద్ధవ్ ఠాకరేని తీసి పక్కన పెట్టేస్తారా? షిండేకను బీజేపీకి పట్టం కట్టేస్తారా?
వీటన్నిటిని బేస్ చేసుకునే రేపు ఆ, ఈ నార్త్ ఇండియాలో బీజేపీకి కావాల్సిన సీట్లు రావు కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేసుకోవటం కోసం సౌత్ ఇండియాలో పడ్డారు బీజేపీ వాళ్ళు అని. మొన్న ఈయన కూడా చెప్పాడు, నితిన్ గడ్కరీ, మేము సౌత్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా వర్కౌట్ చేసాము అని. వాళ్ళు వర్కౌట్ చేసింది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. ఎందుకంటే ఇక్కడ ఎదురెదురుగా కొట్టుకున్న ఇద్దరితోటి స్నేహం మెయింటైన్ చేసి ఇక్కడున్న 25 సీట్లు వాళ్ళకే సపోర్ట్ చేసే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం జనసేన కూటమితోటి వీళ్ళు కలిశారు. అండర్ కరెంట్ గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటి ఉన్నాడు. అంటే 25కి 25 వాళ్ళకి వచ్చేస్తాయి, వాళ్ళ ఖాతాలో రాసుకోవచ్చని. ఏమో రేపు చంద్రబాబు నాయుడు వీళ్ళకి నిజంగా మెజారిటీ రాకపోతే ఎన్డీఏలో ఆయన ఉంటాడని ఏమన్నా నమ్మకం ఉంటుందా? ఇండియా కూటమి వెళ్ళే అవకాశం లేదా? అసలు చంద్రబాబు నాయుడికి మా ద్వారాలు మూసేసాం అన్న వాళ్ళు ఎందుకు తెరవాల్సి వచ్చింది అంటే ఈ కారణాలన్నీ ఇవే. ఇలాంటి ఒక కారణాలతోటే. ఇంకా మీరు చూశారంటే నవీన్ పట్నాయక్ తో కూడా ముడ్డు కింద మంట పెట్టే ప్రయత్నాలు చేశారు వీళ్ళు. అవును. అక్కడ కూడా ఏదో పుర్లు పెట్టబోతే అన్ని సంవత్సరాలుగా సీఎం ఉన్న ఆయన కింద పుర్లు పెట్టబోతున్నారు వీళ్ళు, ఆయన కూడా ఏదో చేయబోతారని ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించరా? తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తారా? అలా పుర్లు పెట్టితే రేపు మళ్ళీ ఆ నవీన్ పట్నాయక్ వీళ్ళతో కలుస్తాడా? ఇండియా కూటమి వైపు పాజిటివ్ వైపు కనిపిస్తుంది అని అంటే ఆ కనిపిస్తున్న దాన్ని ఓవర్కమ్ చేయటం కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతో గాని, వాళ్ళ గోధి మీడియా అంటారు నార్త్ లో, ఏంటంటే మీడియా మొత్తాన్ని వాళ్ళు కొనేసుకున్నారు. చివరాఖరికి అడపాదడపా మిగిలిన ఎన్డీటీవీ లాంటి వాళ్ళను కూడా అదాని చేత కొనిపించేసి వాళ్ళలో కలిపేసుకుంటున్నారు. ఆ ఎన్డీటీవీ అదాని కొనుక్కోగానే రవీష్ కుమార్ బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ వీళ్ళు సున్నం పెట్టుకొని జర్నలిస్టులు ఎవరు లేరు. కొంచెం ఆ చౌదరి శర్మలు వీళ్ళు రజిత్ శర్మ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి చేస్తారు కానీ అభిసార్ శర్మ అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయన ఈ రోజు సోషల్ మీడియాలో బీజేపీ మీద ఏ లావుని విరుచుకుపడతాడు అంటే అంత లావుని ఉంటాడు. అసలు బీజేపీ ది ప్రింట్ మీద గాని, ది ప్రింట్ మీద గాని ఇలాంటి చాలా యూట్యూబ్ ఛానల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు మనకి బాగా నష్టం చేసే విధంగా ఉన్నారని వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని బయటకు వచ్చారు. ధ్రువ్ రాఠీ లాంటి ఒక యూట్యూబర్, అతను కెనడాలో ఉంటాడు, బట్ ఈ టాక్స్ అబౌట్ ఇండియన్ పాలిటిక్స్. అవును. అసలు నాట్ ఓన్లీ ఇండియన్ పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్. ఎందుకంటే అతను హిందీలో వీడియోలు చేస్తాడు కాబట్టి. అదే నేను నెక్స్ట్ మనం ధ్రువ్ రాఠీ మీద ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాం సార్. ధ్రువ్ రాఠీ ఏంటంటే అసలు ఒక వీడియో చేశాడు అనమాట, ఇండియా డిక్టేటర్షిప్ లోకి వెళ్ళిపోతుందని. దానికి వస్తున్న వ్యూవర్షిప్ చూస్తే మాత్రం డెఫినెట్ గా ఆ ట్రెండ్ కనబడుతుంది. ఈ రోజు ఒకప్పుడు 25 మిలియన్ వ్యూస్ ఒక యూట్యూబ్ లో ఒక పొలిటికల్ వీడియోకి 25 మిలియన్ వ్యూస్ అంటే అది ఎంత సూపర్ హిట్ మనకు అర్థమవుతుంది. సో అది చూస్తే మాత్రం డెఫినెట్ గా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజలు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోడీని ఎప్పుడెప్పుడు దింపుదాం అన్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఓవరాల్ గా నేషనల్ మీడియాని అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. చాలా మంది, నేను కూడా నాకు అందిన ఒక సర్వే రిపోర్ట్ ప్రకారంగా నేను అటు ఎన్డీఏ కానీ ఇటు ఇండియా కూటమికి కానీ సరైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఇతరులు అప్పటికి టీడీపీ జనసేన వాళ్ళతోటి కలవలేదు, నితీష్ కుమార్ ని వాళ్ళు లాగలేదు. ఓకే. ఆ ముందు వచ్చిన సర్వే అన్నమాట. వాళ్ళకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అని అంటే అందరూ ఓడి నువ్వు ఆంధ్ర దాచి బయటికి వెళ్ళావా, నువ్వు నేషనల్ సర్వే చేసి వచ్చావా అని అంటే నా దగ్గర ఉన్న రిపోర్టు మీకు పంపిస్తాను చూడండి. వాళ్ళు ఒక్కొక్క యూనియన్ టెరిటరీతో సహా చేశారు. ఏది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో క్రిటికల్ గా ఉండే ఏరియాల్లో కూడా సర్వే చేసిన రిపోర్ట్ అనమాట అది. ఇంకా నా పరిస్థితి చెప్పాల్సి వస్తే ఈ మాట్లాడే ఎదవలకి మన గురించి ఐడియా ఉండదు కదా. నేను తెలుగు మాట్లాడతాను, రాస్తాను, చదువుతాను, తెలుగు సాహిత్యం బాగా తెలుసు. అట్లాగనే నేను రాసి చదవగలిగిన భాష తమిళ్. నేను తమిళ్ మాట్లాడతాను, రాస్తాను, చదువుతాను. అట్లాగనే మలయాళం వచ్చు నాకు, కన్నడ కూడా వచ్చు నాకు, హిందీ వచ్చు నాకు, కొంత మరాఠీ కూడా నేర్చుకునే ప్రయత్నం చేశాను ఒక నాటకం కోసం.
అది మే నాథూరామ్ గాడ్సే బోల్టాయ్ అని ఒక నాటకం ఉంది. ఓకే. అప్పట్లో ఈ యూపీఏ గవర్నమెంట్ ఉండగా దాన్ని ప్రదర్శిస్తుంటే, యూపీఏ కాదనుకుంటాలి దానికంటే ముందే ఉహుం. దాన్ని రాసి ప్రదర్శించబోతుంటే నాథూరామ్ గాడ్సే, అప్పుడు ఉరిదీయబడిన నాథూరామ్ గాడ్సే మళ్ళీ ఇప్పుడు వస్తాడనమాట. ఓకే. వచ్చి ఉహుం. తన స్వాగతం చెబుతా ఉంటాడు. ఆ నాటకం కదా అది. అది మరాఠీలో ఉంటది. మరాఠీ ఉహుం. స్టేజ్ మహా గొప్పగా ఉంటది. అవును. మన ఉహుం. తెలుగు, తమిళ్లో ఎంత స్టేజ్ ఎంత గొప్పగా ఉంటుందో మరాఠీ స్టేజ్ అంతకంటే ఇంకా గొప్పగా ఉంటది. సినిమాలు అంత గొప్పగా ఉండవు కానీ మరాఠీ సినిమాలు ఉహుం. ఏదో సైరాట్ లాంటి కొన్ని సినిమాలు బాగా ఆడి ప్రాచుర్యం పొందటమే గాని మరాఠీ స్టేజ్ మంచి స్టేజ్. ఓకే. అందుకని దాని గురించి నేర్చుకోవడానికి కొంత కొంత మనకి ఇక్కడ పరిచయం ఉన్న మరాఠీ పీపుల్ తోటి కొంచెం చూసుకొని దాంట్లో డైలాగులు అర్థం చేసుకొని తెలుగులో రాసుకొని వేద్దాం అని దాన్ని. ఎందుకంటే ఉహుం. మనకి నాటక అనుభవం కూడా ఉంది. ఓకే. ఉహుం. దానికోసం స్టేజ్ మీద ఏదైనా చేద్దాము, ఏదైనా పీకుదామని. ఉహుం. మరి వీళ్ళకి ఎవరికి తెలిసి మా మరి నాకు వచ్చిన భాషలు కూడా రావు యాక్చువల్లీ చెప్పాలంటే. హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, మరాఠీ లైట్ గా వచ్చు, తెలుగు, తమిళ్, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, కన్నడ, మలయాళం ఆ, అన్ని వచ్చినాయి. అబ్బా, నువ్వు నేషనల్ పార్టీ దీంట్లో సర్వే చేయగలవు మనగాడిగా, కొండబద్దలకి అంత సీన్ ఉందా అన్నారు అప్పట్లో. నేను ఆ సర్వే 2 నెలల కిందట, 2 నెలలు 3 నెలల కిందట అనుకుంటా. ఓకే. డిసెంబర్ నెలలో ఎప్పుడో పెట్టారు. ఉహుం. డిసెంబర్ ఆ జనవరిలో స్టార్టింగ్ లో అనుకుంటా పెట్టానండి ఓకే. అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూడండి ఎలాగుందో అలాగనే ఉంది. ఉహుం. మోడీ గాని, అమిత్ షా గాని చంద్రబాబు నాయుడిని ఏది కోరి వచ్చి తీసుకెళ్లారు అని అంటే దాని వెనకున్న కారణం ఒకటే. ఉహుం. వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు వాళ్ళ యొక్క ప్రభావం తగ్గిపోయింది. వాళ్ళకి సరైన సీట్లు రావు, తగినన్ని సీట్లు రావు అని. దాని గురించి ఈయన్ని తీసుకెళ్లారు. ఇక్కడ చిచోరగాళ్ళు ఏదో చెబుతుంటారు కొంతమంది. ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ పడిగాపులు పడ్డాడు, వాడి కాళ్ళు పట్టుకున్నాడు, ఎట్లాంటి అని మాటలన్నీ మాట్లాడతారు. ఇప్పుడు పరిస్థితి అలాగనే ఉందా కాళ్ళు పట్టుకున్నట్టుగా? ఉహుం. అలా ఉంటే కనుక ఇప్పుడు 175లో సగం సీట్లు బీజేపీ పోటీ చేసి ఉండేది. నేను ఖచ్చితంగా చెబుతా. మా చంద్రబాబు నాయుడే గనక వెళ్ళి అమిత్ షాని బతిమిలాడుకుంటేనో, నరేంద్ర మోడీని చేతులు కొట్టి అడుక్కుంటేనో సగం సీట్లు వాళ్ళు పోటీ చేసి ఉండేవాళ్ళు. కానీ ఈ పరిస్థితి చూడండి, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి 31 సీట్లే. అవును. ఉహుం. ఎందుకు అక్కడికే పరిమితం అయిపోయింది? వాళ్ళకే కనుక సీట్లు ఉంటే సగం సీట్లు అడుగుతారు. వాళ్ళకి లేదు అక్కడ. నార్త్ ఇండియాలో కొంచెం దెబ్బ తగులుతుంది. ఈవెన్ పంజాబ్ లో వాళ్ళు ఏం ప్రభావం చూపలేరు. గుజరాత్ లో కూడా వాళ్ళకి ప్రభావం తగ్గుతుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ ఆ ఒక్క ఢిల్లీ తోటే పోయింది అనుకుంటానికి లేదు. అది అవును. పంజాబ్ లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఉహుం. ఇక వీళ్ళు గట్టిగా ప్రభావం చూపించగలిగేది ఎక్కడుంది? హర్యానా, ఏ ఛత్తీస్గఢ్, అవన్నీ ఎక్కువ సీట్లు ఉన్న ప్రాంతాలు ఏం కాదండి. అవును. చిన్న చిన్న అన్ని. బాగా స్టేక్ ఉన్నది యూపీ, మహారాష్ట్ర ఇలాంటివి. వీళ్ళు అబ్బో అత్యద్భుతంగా గెలుస్తారన్న గుజరాత్ లో ఎన్నండి సీట్లు ఉంది? 28 కదా. ఉహుం. గుజరాత్ మోడల్ అని అంటే గుజరాత్ మోడల్ ఏం లేదు, మనకంటే 4-5 పెచ్చు అంతే. అవును. ఉమ్. ఆ, యా. కానీ అసలు ప్రభావం చూపించాల్సింది బీహారు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, యా, మహారాష్ట్ర అయితే కర్ణాటకలో ఉన్నదా? మహారాష్ట్ర ఉన్నదాని అయితే చెప్తున్నారు కదా. అవును. మహారాష్ట్ర నెగిటివ్ ఉంది, బీహార్ నెగిటివ్ ఉంది. ఆ, మనం ఇందాక అనుకున్నట్టు రాజస్థాన్ నెగిటివ్ ఉంది, గుజరాత్ నెగిటివ్ ఉంది. యూపీ హాఫ్ హాఫ్ గా ఉంది. యూపీ ఒక్కటి కొంచెం వాళ్ళకి హోప్స్ ఉన్నాయి. రాజస్థాన్ హాఫ్ హాఫ్ గా ఉంది. ఉహుం. యా, వాళ్ళు ఏంటంటే బేసిక్ గా మాకు ఎమ్మెల్యే దాంట్లో అసెంబ్లీలో రాకపోయినా సరే లోక్సభలో ఇంకెక్కువ మెజారిటీ వస్తాయి, లోక్సభలో మోడీ ఫ్యాక్టర్ వర్క్ అవుతుందనే భ్రమలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్ కనుక చూస్తే మాత్రం కంపల్సరీ బీజేపీకి నార్త్ లో దెబ్బ తగలపోతుంది. సౌత్ అంటే ఎలాగో కూడా వాళ్ళకి ఏం పెద్ద అవకాశాలు లేవు కాబట్టి అందులో ఇప్పుడు అన్ని కూడా ఎలియన్స్ పార్టీలో, సో ఎలియన్స్ పార్టీలు కూడా రేపొద్దున నిజంగా బీజేపీకి అంత అధికారం కనుక రాకపోతే ఆ బీజేపీ వాళ్ళే మోడీ తీసి పక్కన పెడతారు. సో అందులో మాత్రం ఎటువంటి పక్కన పెడితే వీళ్ళందరూ ఉంటాం, లేకుంటే మేము పోతాం అని చెప్పే పరిస్థితులు వస్తాయి. యా, డెఫినెట్ అదే గా.
అప్పుడు అనుకున్నదొక్కటి అయినది అయినది ఒక్కటే. ఒక్కటి ఆ, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట పాటలు యా, పాడుకోవాలి. అంతే. ఇంకోటి కూడా ఏంటంటే మనకి కేసీఆర్ గారిది, మోడీది, జగన్ది ఒకే మనస్తత్వం. సో వాళ్ళ జాతకాలు అవును. కూడా ఒకేలాగా ఉన్నాయి. సో డెఫినెట్ గా ఆ, ఇక్కడ కేసీఆర్ గారు చతికిలు పడ్డారు. పక్కన జగన్మోహన్ రెడ్డి, మోడీ గారు కూడా చతికిలు పట్టడానికి రెడీగా ఉండాలి. ఒక గూటి పక్షుల డిఎన్ఏ ఒక రకంగానే ఉంటుంది కదండి. అదే. యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.